వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. లోకల్ పోరు, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సర్పంచ్ ఎన్నికలు. ఏపీలో డెవలప్మెంట్ స్టార్ట్, తొలుత 8 మున్సిపల్ కార్పొరేషన్లకు మోక్షం. భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటి మట్టం, ఇళ్లలోకి చేరిన గోదావరి వరద నీరు. నీతి ఆయోగ్ సమావేశానికి రాష్ట్రపతి భవన్కు చేరుకుంటున్న నేతలు. రాష్ట్రంలో వెంటనే కులగణన చేపట్టాలి, బీసీ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్. అట్టహాసంగా ప్రారంభమైన ప్యారిస్ ఒలింపిక్స్, భారత బృందానికి పివి సింధు నాయకత్వం. రాష్ట్రంలో సాధ్యమైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ కూడా నిర్దిష్ట గడువులోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎదురవుతున్న ఆటంకాల పట్ల ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. తొలుత 8 మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, టిడ్కో ఇళ్లపై చర్చించారు. పార్కులు, డివైడర్లు, రోడ్ల గుంతలు, డ్రైన్లలో పూడికతీతలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అన్నా క్యాంటీన్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. టౌన్ ప్లానింగ్పై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. టిడ్కో ఇళ్లు వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం 8 గంటలకు 51.1 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. దీనితో వరద ఉధృతికి బుర్గంపాడు మండల కేంద్రంలోని శివారు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీనితో ప్రజలు పునరావాసం బాట పడుతున్నారు. ముంపు బాధితులు పునరావాస బాట పట్టడం ఈ వారంలో రెండోసారి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోంది. సాయంత్రానికి 53 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బుర్గంపాడు, సారపాక గ్రామాల మధ్య వరద నీరు చేరడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం శనివారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా సమావేశానికి వస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అస్సాం సీఎం హేమంత్ బిశ్వా శర్మ, ఎంపీ సీఎం మోహన్ యాదవ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ యూపీ సదన్ ఢిల్లీ నుంచి బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రంలో వెంటనే కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించిన నేపథ్యంలో కృష్ణయ్య స్పందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచకుండా ఉండేందుకు ప్రభుత్వం సాకులు వెతుకుతుందని నిప్పులు చెరిగారు. ఫ్యాషన్ రాజధాని ప్యారిస్లో ఒలింపిక్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి నదిలో జరిగిన సంబరాలు అత్యంతం ఆకట్టుకున్నాయి. నదిపై 6 కిలోమీటర్ల మేర సాగిన పరేడ్లో 85 పడవలపై 6,800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బ్యాక్ సహా దిగ్గజ అథ్లెట్లు వేర్వేరు రంగాలకు చెందిన వారు ఇందులో పాల్గొన్నారు. ఫ్రెంచ్ అక్షర క్రమంలో ఆయా దేశాల పరేడ్లో పాల్గొనగా భారత్ 84వ దేశంగా పరేడ్లో పాల్గొంది. భారత బృందానికి హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, శరత్ కుమార్ నేతృత్వం వహించారు. త్రివర్ణ పతాకం చేబొనగా అథ్లెట్ల చేతుల్లో చిన్న చిన్న మువ్వెన్నెల పతాకాలు ధరించారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.